హాయ్ హలో వెల్కమ్ టు అలీషోర్త్. ఈరోజు వచ్చేసి నేను మంచి బ్యూటిఫుల్ యూస్ఫుల్ టిప్స్ మీ ముందుకు తెచ్చాను. ఇగోండి చూస్తున్నారు కదా, మీరు ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా కోస్తున్నప్పుడు కంట్లోంచి నీరు వస్తాయి కదండి. అలాంటప్పుడు చూశారు కదా, నేను వెనిగర్ అయితే చాకుకి ఇలా రాశానండి. ఇలా రాసిన తర్వాత చాకుకి మనం ఎన్ని కేజీలు ఉల్లిపాయనైనా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. కంట్లోంచి నీరు అనేవే రావు. ఎందుకంటే ఆ వెనిగర్ ఘాట్ అనేది ఉంటుంది కదండి. సో ఈ ఉల్లిపాయల ఘాటుకి మనకి కంట్లోంచి నీరు అనేది రాదండి. మనం ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా ఈజీగా కంట్లోంచి చిన్న చుక్క నీరు కూడా రాకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా, మీకు నిలువుగా అయితే నిలువుగా, చిన్నవి అయితే చిన్నగా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఆ చాకుకి వెనిగర్ రాస్తే చాలండి. ఇలాగా ఎన్ని ఉల్లిపాయలైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఇగోండి, మనకి ఇలాగా అరటిపళ్ళు ఉంటాయి కదండి ఇంట్లో పాడైపోయి, అవి ఇగోండి ఇలాగా వచ్చేసి ఉంటాయి, కొన్ని ఇలా ఊడిపోతూ ఉంటాయి. అప్పుడు చిన్న చిన్న దోమలు గట్టా దానికి చేరుతాయండి. సో మనం అలాంటి టైంలో మనం ఇలా పేపర్ని ఆ బనానాకి చుట్టేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజుల వరకు నీట్గా పాడవకుండా ఉంటుందండి. ఓన్లీ బనానే ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా అయిపోతుందండి. అలా చేయకూడదు. ఇలా పేపర్కి చుట్టేసి ఇలా చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా చుట్టాను. దాన్ని ఒక కవర్లో మనం దానికి ముడివేసి లోపల ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. ఎక్కువ అరటిపళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి, పాడవకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా కవర్ని గట్టిగా ముడివేసేస్తే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టండి. మనకి పాడవకుండా ఎన్ని రోజులైనా నీట్గా బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇగోండి, థర్డ్ టిప్. ఇలా ఉల్లిపాయ చూసారా, ఉల్లిపాయని నేను ఇలాగా పైన చిన్నదిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మధ్యలో కొంచెం చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి. అండ్ కిందన బేస్ కూడా ఇలాగా నేను కట్ చేసుకుంటున్నానండి. పైన కిందన చిన్న చిన్నది కట్ చేసుకొని ఆ తొక్క అనేది ఉంటుంది కదండి, తీసిస్తే చెప్తానండి. ఇది లోపల మధ్యలో కొంచెం హోల్లా పెట్టుకోవాలండి. ఆ పైన హోల్లా పెట్టుకొని అందులో మనం ఒత్తు వేసుకోవాలండి. ఏ ఆయిల్ అంటే వేప నూనె. వేప నూనె ఇలా కట్ చేసి మధ్యలో చూసారు కదా, లోపల ఆయిల్ వెళ్ళేటట్టు కొంచెం హోల్ పెట్టుకోవాలండి పైన. దాంట్లో వేప నూనె ఒక ఒత్తు వేసి వెలిగించండి. మనకి ఇంట్లో దోమలు అనేవి అస్సలు ఉండవు. చూస్తున్నారు కదా, ఇలా హోల్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఒత్తు వేసుకున్నాను. చూసారు కదా, వేప నూనె వేసుకొని అందులో ఆయిల్, దానికి ఒత్తు వెలిగించి మనం ఈ మూలలంటా గట్ట పెడితే ఎలాంటి దోమలు అనేవి రావు. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎలాంటి దోమలు రావు. ఎందుకంటే కాయిల్స్ గట్ట పిల్లలకి మంచిది కాదు కదా. అందుకే ఇలా వేప నూనె యూస్ చేసి ఇలా చేయండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇగోండి, ఇలా పింగాణి గ్లాసెస్ మనం కొనుక్కుంటాం కదండి, టీ కానీ కాఫీ కానీ యూస్ చేసుకోవడానికి, మనం తాగడానికి. అలా తాగినప్పుడు మనం కడిగిన తర్వాత కూడా మనం మళ్ళీ యూస్ చేసినప్పుడు ఆ టీ స్మెల్ అనేది, ఆ కాఫీ స్మెల్ అనేది మళ్ళీ మనకు వస్తూ ఉంటుందని. అందుకే మనం కడిగిన తర్వాత ఇలాగా మనం డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ మీద ఇలాగా బోర్లించి పెడితే ఆ గాలి అనేది లోపలికి వెళ్ళి నీట్గా ఆరి మనకు స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి. ఇదిగోండి, నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ మనకి మంచి క్వాలిటీ కాదో తెలుసుకోవాలంటే ఇగోండి, నేను యూస్ చేస్తున్న టిప్ ఒకసారి యూస్ చేయండి. అది ఇగోండి, ఒక స్పూన్ టీ పౌడర్ మన చేతిలో వేసుకొని, అరచేతిలో ఒక చిన్నది అయితే చాలండి, అది అరచేతిలో వేసుకొని, అది మంచి క్వాలిటీయో కాదో మీరు ఒకసారి తెచ్చుకుంది చూడండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా నలిపిస్తే నేను చూస్తున్న విధంగా ఇలా నలిపండి. నలిపిన తర్వాత అది హ్యాండ్కి మనకి రంగు అనేది అంటుకుంటే అది బ్యాడ్ క్వాలిటీ అని అర్థమవుతుంది. సో నాకు ఎలాంటి రంగు అంటుకోలేదు కాబట్టి ఇది గుడ్ క్వాలిటీ టీ పొడి అని అర్థమవుతుంది. మీరు కూడా గ్రాసరీస్ తెచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇగోండి, నెక్స్ట్ టిప్ వచ్చేసి చూస్తున్నారు కదా, టీ మనం తాగిన తర్వాత ఇలా మన
ఉంటుంది కదండి, టీ పౌడర్ అనేది మిగిలిపోయి, అది మనం ఇందులో చిన్న సబ్బు ముక్క వేసి మనం ఎప్పుడైనా ఇంట్లో ఎగ్ కానీ ఫిష్ కానీ వండుకున్నప్పుడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి వండుకున్నా గిన్నెలు తోమిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటుందండి. స్మెల్ చాలా బాగోదు ఎంత తోమినా. సో అలాంటప్పుడు ఇలాగా ఈ టీ పౌడర్లో చిన్న సబ్బు మొక్క వేసి ఇలా తోమి చూడండి, అస్సలు వాసన అనేది రాదు. నా టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.